ఆయన్ని విచారించడం స్టార్ట్ చేశారు కదా. ఆయన హోటల్లో ఉన్నాడో ప్యాలెస్లోంచి హోటల్లోకి వెళ్ళి వస్తున్నాడో తెలియదు ఒకటి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ప్యాలెస్లోనే ఉండే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా అండి. అసలు ఆ ప్యాలెస్ ప్రస్తుతం ఉపయోగిస్తున్నదే దానికి కదా, లేకపోతే మనోడు వారం దేనికి వెళ్తా ఉన్నాడు? ఇప్పుడు మనోడి అవినీతి కార్యక్రమాల యొక్క గుట్టంతా కూడా ఈ వెంకటరెడ్డిలు, వాసుదేవ్ రెడ్డిలు ఎక్సెట్రా 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 వీళ్ళ దగ్గర ఉంది. ఖచ్చితంగా లేదంటే ఇది ఏమండి, ఇటువంటి వ్యవహారాలు లేనిదే మన మాము వారం గ్యాప్ దొరికితే బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాడు. గతంలో ఎప్పుడైనా వెళ్ళాడా? 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా బెంగళూరు కొంప ప్యాలెస్కి వెళ్ళాడా? ఏ రోజు కూడా వెళ్ళనది ఈ రోజున అటు ఇడుపులపాయ వెళ్ళట్లా, లేకపోతే హైదరాబాద్లో లోటస్ పాండ్కి వెళ్ళట్లా, చాలా ప్యాలెస్లు ఉన్నాయి కదా మనోడికి. మరి ఇప్పుడు కేవలం బెంగళూరు ప్యాలెస్కి దేనికి వెళ్తా ఉన్నాడు? అది కూడా అంత ఫ్రీక్వెంట్గా. మనోడికి ఏం వ్యాపారాలు ఉన్నాయండి, ఏం వ్యవహారాలు ఉన్నాయి? అక్కడ కూర్చుని ఈయన గారు ఎలగబెట్టాల్సినటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని ఉందా అక్కడ? ఇటువంటి తప్పుడు పనులు లూటీ చేసినటువంటి సొమ్ము అక్కడ దాచిపెట్టకపోతే ఏం పని ఉంది మనోడు వెళ్ళటానికి? కాబట్టి 100% వీకే గారు ఖచ్చితంగా వెంకటరెడ్డి కూడా అక్కడే ఉన్నాడు, బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటాడు. వాసుదేవ్ రెడ్డి, వెంకటరెడ్డి, ఇంకా ఎవరెవరైతే ఈ తిమింగళాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి కోసం ఈ దోపిడీ లూటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి ఏదో ఒక రోజు బెంగళూరు ప్యాలెస్ గేట్లు బద్దలు కొట్టి తీరాల్సిందే. ఎంక్వైరీ ఎలాగో స్టార్ట్ అయింది. సరే, వాసుదేవ్ రెడ్డిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారని మనకు తెలుస్తోంది. అఫీషియల్గా ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ మనోడిని మరి అక్కడ నిఘా గట్టి మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ గట్టి నిఘానే ఉంటుంది. మనోడిని కూడా ఏదో పట్టుకుని ఉంటారు. సరే, కాబట్టి భవిష్యత్తులో ఇంకా కూడా ఈ బెంగళూరు ప్యాలెస్ యొక్క రహస్యాలు ఇందాక బాణన్ అన్నట్టు ఈ గండికోట రహస్యం గతంలో ఏం సినిమాలు చూసాం, ఈ బెంగళూరు కొంప మీద కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ వాడికి ఈ స్టోరీ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తూ ఉంటారు. వస్తుంది నార్కోస్ని తలదన్నే సిరీస్. మన మాము హీరోగా, హీరో ఉంది విలన్గా. మనోడి జీవితంలో ఎప్పుడు హీరోగా